నువ్వు అనుకుంటున్నంత కర్కోటకురాల్ని కాను. చెల్లమ్మా, నీలో ఇంత మార్పు? ఇప్పుడు మాటలు కాదు, జరగబోయే అనార్థాన్ని, ఆ పెళ్లిని ఆపడమే మన కర్తవ్యం. ఆడదంటే అసలేమనుకుంటున్నారు వాళ్ళు? పెళ్లి మీద పెళ్లి చేసేస్తారా? క్రిమినల్ కేసు పెట్టిస్తా, అందరినీ జైల్లో వేయిస్తా. అవును, ఈ నిజాన్ని ఇంకెవరికైనా చెప్పావా? ఎవరికీ చెప్పలేదు. వెరీ గుడ్, కమాన్. ఒట్టేసి బావగారు నా నోరు ముయించాలనుకున్నారు చెల్లమ్మా. ఈ నిజం తెలిసినప్పటి నుంచి ఏం చేయాలని నాలో నేనే నలిగిపోతున్నాను. కానీ ఇప్పుడు నిన్ను చూశాక నాకు కొండంత ధైర్యం వచ్చింది చెల్లమ్మా. వెళ్తున్నాం కదా యుద్ధానికి. అవును, ఆ బ్రీఫ్ కేస్ ఏంటి? క్యాష్లా ఉంది. అవును చెల్లమ్మా, క్యాషే. 15 లక్షలు బ్యాంక్ నుంచి డ్రా చేసి తీసుకొస్తున్నాను. ఇంత డబ్బు? బావగారే డ్రా చేసి తీసుకురమ్మన్నారు. ఓ, అయితే బావగారి బిజినెస్ ఇప్పుడు బాగానే ఉన్నట్టుందే. ఇది బావగారి డబ్బేం కాదు చెల్లమ్మా, ఆ డాక్టర్ కళ్యాణ్ ఉన్నాడు కదా, తన డబ్బు. ఆహా, అర్జెంటుగా పెళ్లి పనులేవో చేయడానికి అడ్వాన్స్ ఇవ్వాలంట. చెక్కు రాసిచ్చి ఈయన గారిని తెమ్మంటే ఈయన గారేమో నాకు పురమాయించారు. బ్యాంకు నుంచి వస్తుంటే అప్పుడే అర్చన కళ్యాణ్ని చూశాను. అంతే చెల్లమ్మా, వాళ్ళిద్దరిని అలా చూశాక నా రక్తం ఉడికిపోయింది. అందుకే ఒట్టి తీసి గట్టు మీద పెట్టి. మంచి పని చేశావు గోవిందో. అన్నట్టు బ్రీఫ్ కేసులో క్యాష్ ఎంత ఉందన్నా? 15 లక్షలు. 15 లక్షలు? నీకు ఈ డబ్బు చాలా? ఇంకా కావాలా? ఇంకా కావాలా? చెల్లమ్మా, ఈ చెల్లమ్మేరా అడిగేది? ఈ డబ్బు చాలా? ఇంకా డబ్బు కావాలా? ఎందుకు చెల్లమ్మా? నీ నోరు మూసుకోవడానికి. అర్చనకి కళ్యాణ్కి పెళ్లి జరగబోతోంది అనే నిజాన్ని ఇంకెవ్వరికి చెప్పకుండా ఉండడానికి. అంటే ఈ విషయం నీకు తెలుసు. A to Z మొత్తం తెలుసురా. ఇప్పుడు కాదు, ఎప్పుడో తెలుసు. అంటే ఈ నిజాన్ని గురించి తెలుసు కూడా నువ్వు? సైలెంట్ గానే ఉన్నాను, ఉంటాను కూడా. నువ్వు కూడా సైలెంట్ గానే ఉండాలి. ఎందుకో? అది నీకు అనవసరం. చెప్పు, ఈ డబ్బు చాలదంటే ఎంత డబ్బు కావాలన్నా పడేస్తాను. కళ్యాణ్కి అర్చనకి పెళ్లి అనే నిజాన్ని నువ్వు ఎవ్వరితోనూ చెప్పకూడదు. నీలోనే దాచుకోవాలి. ఓకేనా? ఆపు, కారు ఆపు.
మా బావగారు మారినట్టే నువ్వు కూడా మారిపోయావని పొరపడ్డాను. కానీ నాకిప్పుడు అర్థమవుతుంది, పంజా విసిరే పులి సాధు జంతువులా మారదు అని. అర్థమైంది కదా? నోరు తెరిచావంటే పులి పంజా నీ గుండెని చీల్చేస్తుంది. ఈ గోవిందం ఇలాంటి తాటాకి చప్పుళ్ళకి భయపడే రకం కాదు. డబ్బు కక్కుర్తుపడి అయిన వాళ్ళకి అన్యాయం చేసేవాణ్ణి అంతకన్నా కాదు. నేను ఇప్పుడే వెళ్ళి ఈ నిజం గురించి అత్తయ్యకి మావయ్యకి చెప్తాను. నీ గురించి కూడా మొత్తం బయట పెట్టేస్తాను. అమ్మా కల్పన, ఈ పూట టిఫిన్ ఏం చేసుకుందాం? మీ ఇష్టం అత్తయ్య. అయితే ఉప్మా పెసరట్టు చేయనా? ఏమైంది? కల్పన, ఎన్నో నెల? మూడో నెల. నా తల్లే ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఇన్నాళ్ళకి నా కోరిక ఫలించింది. మళ్ళీ ఇంట్లోకి చంటిపిట్ట రాబోతుంది. వెంటనే ఈ శుభవార్త గోవిందానికి ఫోన్ చేసి చెప్తాను.
అదే అవ్వద్దు. ఈ శుభవార్తని నా నోటితో నేనే ఆయనకి చెప్పాలి. తండ్రిని కాబోతున్నాను అని తెలిసిన క్షణంలో ఆయన కళ్ళల్లో మెరిసే ఆనందాన్ని నా కళ్ళారా చూడాలి. అర్థమైంది. పైకి కనిపించవు కాని నా కొడుకంటే నీకు చాలా ప్రేమ కదూ. ఇదిగో కోడలి పిల్ల, ముందే చెప్తున్నాను, మనవణ్ణిస్తావో మనవరాలనిస్తావో నీ ఇష్టం. కాని పుట్టే బిడ్డ మాత్రం నా చేతుల్లోనే పెరుగుతాడు. సరేనా? ఉండు, ఇంతటి శుభవార్త చెప్పినందుకు నీ నోరు తీపి చేస్తాను. ఇంట్లో ఎవరూ లేరా? ఏంటి చెట్టంత మనిషి నేను కనిపించట్లేదా? ఏం కావాలి? అది అమ్మా, నాన్న, సౌందర్య ఎవ్వరూ లేరు. అయ్యగారేమో పనికెళ్లారు, అమ్మగారేమో కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్లారు, సౌందర్యం గారేమో నేను రాకముందే ఎక్కడికి వెళ్ళినారో నాకేం తెలుసు. ఇంతకీ ఏం కావాలి? ఏమొద్దు కానీ నా కోసం గోవిందం వచ్చాడా? తమరి బామర్ది గారేనా? రాలేదు. గోవిందం ఇంకా రాలేదంటే ఏమైనట్టు? ఇక్కడికే వెళ్తున్నానని చెప్పాడే. పెద్దాడా, ఫ్యాక్టరీ నుంచి ఇంత తొందరగా వచ్చేవేరా? అంటే అమ్మా, చిన్న పనుండి ఇటువైపే వస్తూ. అలా టెన్షన్గా ఉన్నావేమిట్రా? ఏమైంది? ఏం లేదమ్మా, ఓ ఫ్రెండ్ వస్తానంటే వెయిట్ చేస్తున్నాను. ఈవేళ అదోలా కనిపిస్తున్నావేమిట్రా? ఒంట్లో బానే ఉందిగా? బానే ఉందమ్మా. హలో ఆంటీ. రామ్, ఎక్కడున్నావయ్యా? బయలుదేరావా? ఇంకా బయలుదేరలేదు ఆంటీ, ఫ్యాక్టరీలోనే ఉన్నాను. ఫ్యాక్టరీలోనా? బ్యాంకు నుంచి సరాసరి ఇంటికి రమ్మని చెప్పాను కదా. అంటే అది వర్కర్స్తో చిన్న ప్రాబ్లం వచ్చి అర్జెంటుగా ఫ్యాక్టరీకి రావాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది. అయ్యో త్వరగా రా. ఇక్కడ పెళ్లి ఏర్పాట్లకి అడ్వాన్సుల కోసం వచ్చిన వాళ్ళు ఇంకా ఎంతసేపని గొడవ చేస్తున్నారు. వస్తున్నాను ఆంటీ, 5 minutesలో బయలుదేరుతున్నాను. అలాగే. పెద్దాడా, ఎవర్రా ఫోన్ చేసింది? అది శారద ఆంటీ అమ్మా. మరి ఆవిడతో ఫ్యాక్టరీలో ఉన్నానని అబద్ధం ఎందుకు చెప్పావు? అడిగేది నిన్నేరా. నీకెంతగానో సహాయం చేసిన కళ్యాణ్ వాళ్ళ అమ్మగారితో అబద్ధం చెప్పాల్సిన అవసరమే వచ్చింది? అమ్మా, నేనున్న పరిస్థితి నీకు అర్థం కాదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా అబద్ధం చెప్తున్నాడు అంటే ఆ మనిషి ఏదో తప్పు చేస్తున్నాడు అన్నమాటే. ఇప్పటికే జీవితంలో ఒకసారి క్షమించరాని తప్పు చేసి ఫలితాన్ని అనుభవిస్తున్నావు. మరొకసారి తప్పు చేస్తే ఈ తల్లే కాదు,
ఏ తల్లి నిన్ను క్షమించదు. గుర్తుంచుకో. సౌందర్య, నీ చేతులకు ఆ రక్తపు మరకలేమిటే? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు మమ్మీ, కానీ రక్తం చిందకుండా పని పూర్తి చేయాలి అనుకుంటే చా అంటే అంటే నువ్వు తప్పలేదు మమ్మీ. ఎంత చెప్పినా వినకుండా నా దారికి అడ్డం వస్తాను అన్నాడు. అందుకే అడ్డు తొలగించక తప్పలేదు. పూర్ ఫెలో. ఎవరు? వాడే, ఆ గోవిందంగాడు. ఏంటే నువ్వనేది? నువ్వు లేపేసింది ఆ గోవిందంగాడినా? ఎవడైతే నాకేంటి? నా దారికి అడ్డం వచ్చినవాడు నలిగిపోవాల్సిందే. ఎప్పుడు? ఎక్కడా? చెప్తాను, మొత్తం చెప్తాను. ఎంత పనిచేసావే! ఇంకేం చేయను మమ్మీ. ఇప్పుడు నేను వాడి నోటిని శాశ్వతంగా మూసుండకపోతే ఈ పాటికి వాడు మా అత్త మామలకి మొత్తం చెప్పేసుండేవాడు. అందుకని మర్డర్ చేస్తావా? చేస్తాను. ఒక్క మర్డరే కాదు, 100 మర్డర్స్ అయినా చేస్తాను. ఏం చేసైనా సరే నేను గెలవాలి, గెలిచి తీరాలి. ఛా! అర్థం లేని ఆవేశంతో నెత్తి మీదకి తెచ్చుకుంటున్నావే. కాదు మమ్మీ, అన్నీ ఆలోచించాకే క్షణాల్లో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. లేకపోతే ఆ గోవిందం నిజాన్ని బయట పెట్టడం, మా అత్త మామలు పరిగెత్తుకుంటూ ఆ అర్చన దగ్గరికి వెళ్ళడం, జరిగిందంతా తెలుసుకుని కళ్యాణ్ చేతులు పట్టుకుని బతిమలాడడం, ఫైనల్ గా పీటల దాకా వచ్చిన దాని పెళ్లి ఆగిపోవడం. ఇదేగా జరుగుండేది. ఈ దెబ్బతో అర్చనకి తన గతం గుర్తొస్తే అసలు ఈ నాటకాన్నంతా ఆడిస్తోంది నేనే అని అందరికీ తెలిసిపోతే అందరూ నన్ను చీకొట్టి మేళ తాళాలతో అర్చనకి మళ్ళీ ఆ ఇంటికి పెద్ద కోడలిగా స్వాగతం చెప్తే, ఇప్పుడు చెప్పవే, గెలిచిందెవరు ఓడిందెవరు అన్నట్టు అర్చన నా వైపు గర్వంగా చూస్తూ పగలబడి నవ్వితే అప్పుడేం చేయాలి మమ్మీ? తల దించుకోవాలా? తలని బద్దలు కొట్టుకొని చావాలా? బ్రతకలేక చావలేక విరక్తి పుట్టి ఏ కాశీకో రామేశ్వరానికో వెళ్ళిపోవాలా? చెప్పు మమ్మీ, చెప్పు. కాశీకో రామేశ్వరానికో వెళ్తే నష్టం లేదమ్మా, కానీ జైలుకి వెళ్తేనే నష్టం కష్టం అన్ని. ఈ సౌందర్య జైలుకు వెళ్ళడమా? నో వే. సౌందర్య, చేతులకి అంటిన రక్తం మరకల్ని కడిగేసుకున్నంత ఈజీ కాదు మర్డర్ కేసులోంచి బయటపడ్డావు.
తెలుసు మమ్మీ, ఈ సౌందర్యకి అన్నీ తెలుసు. అందుకే గోవిందం బాడీని మాయం చేయించాను. నడి రోడ్డు మీద ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన గుర్తులు కూడా లేవు. గుర్తు పట్టేందుకు గోవిందం బాడీ కూడా లేదు. మొత్తం క్లీన్. అమ్మయ్యా, మరిప్పుడేం చేస్తావే? ఈ డబ్బు కోసమే గోవిందం పారిపోయాడు అని అందర్నీ నమ్మిస్తాను. ఈ డబ్బుతోనే కళ్యాణ్ని బావగారిని శాశ్వతంగా విడగొట్టి తీరుతాను. ప్రాణ స్నేహితులిద్దరినీ బద్ధ శత్రువులుగా మారుస్తాను. ఈ డబ్బుతోనా? ఎలా? తొందరెందుకు మమ్మీ? జస్ట్ వెయిట్ అండ్ సీ.